సాక్ష్యం చెప్తానా, వాక్యం చెప్తానని చాలామంది పాస్టర్లు అడిగితే నా జవాబు ఒకటే: ఏ వాక్యం అయితే నా జీవితాన్ని మార్చిందో నా సాక్ష్యంలో ఉంటుంది. ఒక మనిషి మారు మనసు పొందాడంటే ఏ వాక్యం ఆ మారు మనసు వాడికి వచ్చిందో, వాడికి ఇచ్చిందో, ఖచ్చితంగా ఆ వాక్యాలు నా నోటు నుంచి వస్తాయి. ఈరోజు నేను ఒకటి గర్వంగా చెప్పదలుచుకునేది ఏంటంటే, నన్ను నేనే పొగుడుకోవట్లే, కానీ గర్వంగా చెప్పదలుచుకున్న ఒక మాట నేను చెప్పాలి మీకు. గత 18 సంవత్సరాల నుంచి ఏ రోజైతే క్రీస్తు ప్రభువారు నన్ను గట్టిగా పట్టుకుని ఆయన శిష్యుడిగా మార్చాడో, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నిద్రపోకుండా, బైబిల్ చదవకుండా నేను నిద్రపోలే. ప్రతి సభలో నేను ఈ ప్రశ్న అడుగుతాను: మీలో ఎంతమంది బైబిల్ చదవకుండా ఉంటారు అంటే ఒక 4-5 చేతుల మట్టుకే పైకి వెళ్తాయి. ఎందుకంటే క్రైస్తవులే బైబిల్ చదవరు. ఇది కాదనండి ఎవరైనా, క్రైస్తవులే బైబిల్ చదవరు. బైబిల్ చదవకుండా మీరు క్రైస్తవులలాగా అవుతారు అని అడుగుతున్నాను. ఆ క్రైస్తవులు ఇంగ్లీష్లో క్రిస్టియన్స్ అంటారు. క్రిస్టియన్స్ అంటే వాడిలో క్రీస్తు ఉంటేనే, వాడు క్రీస్తు బోధనల ప్రకారం బ్రతుకుతేనే వాడు క్రైస్తవుడు అవుతాడా లేదా? మరి బైబిల్ చదవకుండా ఆయన బోధనలు మనం ఎలా తెలుసుకునేది? ఆదివారం ఒక దినము, నెలలో ఎన్ని ఆదివారాలు ఉంటాయి? 4, 5 ఉంటాయి. సరిపోతుందా? ఈ 5 ఆదివారాలు మీరు ఒక 3 వాక్యాలు మటుకే బైబిల్ తెరిచి 5 × 3 ఎంత అయింది? 15 వాక్యాలు, 15 వచనాలు మీరు తెలుసుకున్నారన్నమాట. అది సరిపోతుందా మీ దేవుడి గురించి జ్ఞానం రావడానికి? పేతురు ప్రథమ శిష్యుడు క్రీస్తు ప్రభువారికి, ఆయన ఏమన్నాడో తెలుసా? క్రీస్తు ప్రభువారి కృపలో జ్ఞానములో పెరగండి. ఎలా పెరగాలి మనం? బైబిల్ పట్టుకుని చదివితేనే ఆ జ్ఞానం వస్తుంది మనకు. అవునా కాదా?